గురువుకి అనుగ్రహం అనేది గుణం కాదు, అనుగ్రహమే గురువు అనుగ్రహం. అంతేకాని గురువుకి అనుగ్రహం అనేది గుణం కాదు. అనుగ్రహం గురువు యొక్క స్వరూపమే అనుగ్రహం. ఇప్పుడు భగవాన్ ఉన్నారనుకోండి, కొంతమందితో ఎక్కువ మాట్లాడేవాడు, కొంతమంది తక్కువ మాట్లాడేవాడు, కొంతమందితో తక్కువ మాట్లాడేవాడు, కొంతమంది దగ్గరగా కూర్చున్న వాళ్ళని చూడటం మానేసి చివర కూర్చున్న వాళ్ళని చూసేవాడు, కొంతమంది దగ్గరగా కూర్చున్న వాళ్ళని చూడటం మానేసి ఆ గెంటుకు వచ్చేసి ఫ్రంట్ సీట్లో కూర్చున్న వాళ్ళని మానేసి ఎక్కడ చివర అనుగ్రహం. ఇక్కడేమో వీళ్ళకి ఫిజికల్ ప్రెజెన్స్, వీళ్ళకి అనుగ్రహం వాళ్ళకనే. ఫిజికల్ ప్రెజెన్స్ వీళ్ళకి, అనుగ్రహం వాళ్ళకి. కొంతమంది గెంటేసుకొచ్చి కూర్చుంటారు, ఒకసారి వాళ్ళు వంక చూసేవాడు కదా అసలు, అలా ముఖం వాడు తిప్పేవాడు కదా అసలు. కొంతమంది సైలెంట్కి ఎక్కడో చోట కూర్చుని మౌనంగా విని వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళు పట్టిపోతారు మొత్తం అనుగ్రహం అంతా. ఆయన మనంక చూసినా, మనంక చూడకపోయినా, మనతోటి మాట్లాడినా, మనతోటి మాట్లాడకపోయినా, లేకపోతే మనం చూసి ముఖం పక్కకి చెప్పుకున్నా, అంతా అనుగ్రహాన్ని గ్రహించిన వాళ్ళు ధనియులు. ఇది గుర్తుపెట్టుకోండి. అది మనంక చూసినా, చూడకపోయినా, మాట్లాడినా, మాట్లాడకపోయినా, లేకపోతే మనం చూసిన ముఖం పక్కకి పెట్టుకుంటాడు అనుకోండి, అది కూడా అనుగ్రహమే. అలా గుర్తించిన వాళ్ళు ధన్యులు. అలా మనతో మాట్లాడలేదంటే మాట్లాడలేదని అనుకోక్కర్లేదు. ఎందుకు అలా మాట్లాడకపోవడం కూడా మిమ్మల్ని అనుగ్రహించడానికి. కొంతమంది ఆ చివరి కూర్చొని పిలిచి మాట్లాడేవాడు, అది అనుగ్రహమే. మీతో మాట్లాడలేదనుకోండి, అది అనుగ్రహమే. ఎడి చూసిన అనుగ్రహమే. నడక అనుగ్రహం, చూపు అనుగ్రహం, అంతా మధురమే మధురాధిపతికి.